నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 8 నెలల నుంచి రాజకీయం మొత్తం తిరుమల తిరుపతి చుట్టే తిరుగుతూ ఉంది. ముందు లడ్డూలో కల్తీ జరిగింది అని అన్నారు. ఆ తరువాత తిరుమలలో జరిగిన తొక్కిసలాట సంచలనాన్ని సృష్టించింది. ఇప్పుడు ఆధ్యాత్మిక నగరంలో తాజాగా ఒక కీలక విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ముంతాజ్ హోటల్ అనే విషయం తెరపైకి వచ్చింది. సీజ్ ద ముంతాజ్ హోటల్ అంటూ హిందూ సంఘాలు, స్వామీజీలు తాజాగా కూటమిపై ఎదురు తిరుగుతున్నారు. వివరాల్లోనికి వెళితే అలిపిరి తిరుమల తిరుపతి దేవస్థాన భవనం ఎదుట ముంతాజ్ హోటల్ కు స్థలం కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హిందూ సంఘాలు, స్వామీజీలు తాజాగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సమావేశం ఈ నిర్ణయం వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన కూటమి ప్రభుత్వం మాత్రం స్థలాన్ని కేటాయించిన స్థలం వెనక్కి తీసుకోవాలంటూ శ్రీనివాసానంద సరస్వతి స్వామి నేతృత్వంలో పలువురు స్వామీజీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి 7 కొండలను రక్షించుకుందామంటూ నినాదంతో దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో తిరుమలను ప్రక్షాళన చేస్తున్నానన్న చంద్రబాబు గారు, సనాతన ధర్మం అని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఎక్కడా అంటూ ప్లాకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీజ్ ద ముంతాజ్ హోటల్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ తిరుమల 7 కొండలకు వెన్నుపోటు పొడుస్తున్నారా? తిరుమల ప్రక్షాళన అంటే ముంతాజ్ హోటల్ నిర్మించడమా? శేషాద్రి పర్వతం అంచున అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడమా అంటూ ప్లాకార్డులు ప్రదర్శించడం ఇప్పుడు వైరల్ గా మారింది.